సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పోతేపల్లిలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామాన్ని సందర్శించి డ్రైనేజీ సమస్యపై రైల్వే ట్రాక్ వద్ద ఆర్డీఓ, డ్రైనేజీ, రైల్వే సంబంధిత అధికారులతో కలిసి పరిశీలన జరిపారు. రైల్వే శాఖ మచిలీపట్నం గుడివాడ డబుల్ లైన్ ట్రాక్ నిర్మాణంలో గతంలో పాత ట్రాక్ పక్కగా రైల్వే భూమి గుండా వెళ్లే డ్రైన్ పూడిపోవడంతో వర్షాలకు డ్రైన్ ఎదురు ఉన్న అన్ని పొలాలు మునగడం, ఊళ్ళో రోడ్లు మునగడం జరుగుతుందని మాజీ సర్పంచి కాట మధు గ్రామస్తులు కలెక్టర్ కు తెలిపారు. రైల్వే ట్రాక్ రెండు వైపులా డ్రైన్ ని పరిశీలించిన కలెక్టర్ ఆర్డీఓ స్థానిక రైల్వే అధికారితో చర్చించారు. డౌన్ స్ట్రీమ్ రైల్వే ట్రాక్ పక్కన డ్రైనేజీ తవ్వితే ట్రాక్ కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారి తెలుపగా రైల్వే ట్రాక్ల భద్రతా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, వారం రోజుల్లో వారు కూడా పరిశీలించే విధంగా చూడాలని, డ్రైనేజీ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఎం వాణి, డ్రైనేజీ శాఖ డీఈబీ కిరణ్, రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఆర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. సామాజిక పెన్షన్లు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ, జనసేన నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సామాజిక పెన్షన్లు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ, జనసేన నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా 16వ డివిజన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మొటమరి బాబా ప్రసాద్, కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్, టీడీపీ నగర అధ్యక్షుడు ఇలియాస్ పాషాలతో పాటు జనసేన నాయకులు, లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉదయం 5 గంటల నుంచే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అందరూ కూడా ఎంతో ఆనందంతో మరి పండుగ వాతావరణం చేస్తున్నారు వాళ్ళ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం మరి 3,000 రూపాయల పెన్షన్ని 4,000 ఒకేసారి చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 1,000 రూపాయలు పెంచుతాను, ఒకేసారి ఇస్తా అని చెప్పి మోసం చేశాడు వృద్ధుల్ని. 5 ఏళ్ళకి కానీ ఇవ్వాల, 5 కలిపారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సంకల్పంతో వాళ్ళిద్దరూ కూడా మరి మనం ఇవ్వాలి, వృద్ధులకు మనం మాట ఇచ్చాం, వికలాంగులకు మాట ఇచ్చాం, వితంతులకు మాట ఇచ్చాం అని చెప్పి వాళ్ళందరికీ కూడా కళ్ళల్లో ఆనందం, ఇంట్లో భరోసా, పిల్లలు చూసినా చూడపోయినా వాళ్ళ 4,000 రూపాయలు ఒక పూట తినడానికి కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇచ్చే బియ్యం కానీ, పెన్షన్ కానీ హ్యాపీగా వాళ్ళకు కుటుంబానికి భరోసా, ధైర్యం కల్పించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్ళి సంక్షేమ పథకాన్ని అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఇచ్చిన మాటకి అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళుగా పెట్టుకుని సంక్షేమం ప్రజలకు అందించాలి, అభివృద్ధి రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున పనిచేస్తూ ఉంది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఇంత భారీ ఎత్తున మెజార్టీనిచ్చి మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు వారికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు రుణపడి ఉంటుంది. అంతేకాకుండా గత ప్రభుత్వాన్ని మనం చూసుకున్నట్టయితే ఎన్నికల్లో హామీ ఇచ్చి ఏదైతే అవ్వ తాతల నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత పెన్షన్ని పెంచుకుంటూ పోతానని చెప్పి 5 సంవత్సరాలు వాళ్ళని పెట్టిన ఇబ్బంది ఈరోజు డిసెంబర్లో రావాల్సినటువంటి సంక్రాంతి పండుగని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోల్లో హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చడం కోసం ఈరోజు 3,000 పెన్షన్ 1,000 రూపాయలు పెంచి 4,000, అదనంగా 3,000, ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డివిజన్లో 225 పెన్షన్లు ఉంటే 222 పెన్షన్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగిపోయింది. అయితే 3 పెన్షన్లు వాళ్ళు ఊళ్ళో లేకపోవడం మూలంగా ఆగినాయి. మరి ఈ ఘనత, ఈ చరిత్ర 16 డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేసిన ఈ సచివాలయం సిబ్బందికి, అలాగే ఈ వార్డులో మంచి మెజారిటీ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, అలాగే ఈ వార్డులో ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా గారి ఆధ్వర్యంలో నమ్మి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి మంచి మెజారిటీ ఇచ్చారు. ఈ వార్డు అంటేనే కంచుకోట, ఎవరు రావడానికి కూడా భయపడతారు. ఆ స్థాయికి తీసుకెళ్ళిన బాబా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి ఏదైతే ఉన్నాయో అది ప్రతిదీ కూడా ఈ వార్డులో అమలు చేస్తాం.
ఏదైనా ఉన్నా కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో స్వతంత్రంగా మాట్లాడే ధైర్యం అందరికీ ఉంది. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటాం. ఉదయం 5 నుంచి సాయంత్రం 11 వరకు కూడా అందుబాటులో ఉంటాం. లడఖ్లో జరిగిన యుద్ధ ట్యాంకర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ నాగరాజు తల్లిదండ్రులు తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన కుమారుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని లడఖ్లో జరిగిన యుద్ధ ట్యాంకర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ నాగరాజు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పెడన మండలం చేవింట్ర గ్రామానికి చెందిన సాదరబోయిన నాగరాజు 3 రోజుల క్రితం లడఖ్లో జరిగిన యుద్ధ ట్యాంకర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం సైనిక లాంఛనాలతో నాగరాజు దహన సంస్కారాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు నాగరాజు మృతి తీరని లోటను తల్లడిల్లారు. కన్నుల దుఃఖాన్ని దాసి నడిసానా మరువలేమయా మంచు కొండలను అడ్డ తిప్పలను చూడలేమయా ఎన్నడూ నీ కంట జారిన కన్నీలను సలాము సైనిక నువ్వు సాగి Koker. Fire. Koker. Fire. Koker. Fire. And Punjab. Shot. आप कार में कर देना. इधर इस तरफ कोई नहीं आना है. వైసీపీ పరిపాలనలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేశారని 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. వైసీపీ పరిపాలనలో కనీసం డ్రైనేజీలలోని పూడికలను కూడా తీయించలేదని మంత్రి కొల్లు రవీంద్ర సహకారంతో 45వ డివిజన్లోని లక్ష్మీ టాకీస్ నుంచి విజయవాడ వెళ్లే అతిపెద్ద డ్రైన్ పూడికతీత పనులు చేస్తున్నట్లు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ తెలిపారు. 45వ డివిజన్లో బస్టాండ్ సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ మీదుగా విజయవాడ వెళ్లే రోడ్డులోని అతిపెద్ద పురాతన డ్రైనేజీ పూడికను కూడా గత వైసీపీ పాలకులు తీయించలేదని ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే మంత్రి రవీంద్ర అధికారులతో మాట్లాడి మెయిన్ బజార్లోని అతిపెద్ద డ్రైన్ పూడిక పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంజాల రవికుమార్, కొనకళ్ళ భాను, వాలుశెట్టి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అనేక డ్రైన్లు, ఆల్మోస్ట్ అన్ని డ్రైన్లు బ్లాక్ అయిపోయి ప్రజలందరికీ ఇంకా గుర్తుంది. గట్టి వర్షం పడితే పడవలేసుకుని తిరిగేటువంటి పరిస్థితి బందర్ నగరంలో ఉంది. గత 5 సంవత్సరాలుగా డ్రైన్లు ఏమాత్రం పట్టించుకోకుండా పంపులు కానీ మంచినీటి వాడేటువంటి పైపులు కానీ డ్రైన్లో కలిసిపోయి అనేక ఇబ్బందులు పడ్డారు ప్రజలు. మరి కొత్త ప్రభుత్వం రాగానే నిర్లక్ష్యం కాబడిన మచిలీపట్నం పారిశుద్ధ్య పరిస్థితిని మంత్రి గారు స్వయంగా పరిశీలించి వెంటనే తాగటానికి మంచినీరు, పరిశుభ్రమైన నీరు, గతంలో మురికి నీళ్ళు వచ్చాయి, మరి దాన్ని రెక్టిఫై చేయించారు. అదేవిధంగా ఎక్కడా అంత వర్షం వచ్చినా కూడా నీళ్లు నిలబడకూడదు, డ్రైన్లన్నీ క్లియర్ చేసి డ్రైన్లు పారే విధంగా చేయమని చెప్పి మున్సిపల్ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి రోజుకొక వార్డులో ఉన్నటువంటి డ్రైన్స్ క్లియర్ చేస్తున్నారు.
మరి అదేవిధంగా వీధి లైట్లు కొన్ని చోట్ల లేవు. మరి ఆ వీధి లైట్లు కూడా ఏమన్నారు, పంపు లీకులు, అనేక చోట్ల నీరు దుర్వినియోగం అవుతుంది. అసలే మంచినీటి కరువు. ఎందుచేత కరువు అంటే గత వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ పాలకులకి పరిపాలన చేతగాక సముద్రంలోకి వదిలేశారు నీటిని. ఇవాళ కృష్ణాలో లేవు, అదేవిధంగా పులిచింతల్లో లేదు. మా మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం ప్రతి డివిజన్లోనూ కూడా శానిటేషన్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ కొల్లు రవీంద్ర గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే శానిటేషన్ మచిలీపట్నంలో సరిగా లేదని, అలాగే డ్రైన్ పూడికలు సరిగా తీయలేదని, అసలే ప్రజలు డయేరియా జ్వరాలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి డ్రైనేజీ పూడికలు తీయించడం జరుగుతుంది. అందులో భాగంగా మా 45వ డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ పెద్దది. ఎందుకంటే జిల్లా కోర్టు ముందర నుంచి కానీ, అటు రేవతి సెంటర్ నుంచి కానీ, ఇటు లక్ష్మీ డాడీ సెంటర్ కానీ, ఇదంతా పెద్ద పెద్ద డ్రైన్లు ఉన్నాయి 45వ డివిజన్లో. ఇదంతా పూడుకుపోయి గత పాలకులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే డ్రైన్ మీద మరి పెద్ద షెప్టార్ కూడా వేసారు, పూడికి తీయడానికి వీలు లేకుండా గత పాలకులు. మరి ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశీలించి ఎక్కడికెక్కడ మరి ప్రజల అవసరాలను తీర్చే విధంగా మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం ఇవాళ 45వ డివిజన్లో పెద్ద డ్రైను, లక్ష్మీ డాటేస్ రోడ్డు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు పెద్ద డ్రైన్ పూడికి తీయించడం జరుగుతుంది. అలాగే వీధి లైట్లు, డివిజన్లోని వీధి లైట్లు, అలాగే శానిటేషను, నిన్న అందరికీ కూడా పెన్షన్లు అన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇవాళ మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొల్లు రవీంద్ర గారు అధికారంలో రాగానే ప్రజలందరికీ మేము ఒక సేవకుల్లాగా పనిచేస్తామని చెప్పి చెబుతున్నాం. ఏ సమస్య ఉన్నా సరే ప్రజలు ఒక ఫోన్ కాల్ చేసినా సరే మేము స్పందించి ఈ డివిజన్లో రవీంద్ర గారి సూచనల మేరకు మా వల్ల అయ్యే పని అయితే మేము చేస్తాం. మా వల్ల కాని పని రవీంద్ర గారు, పెద్దలు గోపీచంద్ గారు, మంత్రివర్యులు రవీంద్ర గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి అన్ని పనులు అయ్యే విధంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర మంత్రివర్యులు మాకు మచిలీపట్నం శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, వారి ఆదేశానుసారం మరి వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధులు అంటే డయేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మురుగునీరు ఎక్కడా కూడా నిల్వ ఉండకూడదు, నీటి ప్రవాహానికి అడ్లు తొలగిస్తూ సిల్ట్ రిమూవల్ ఎమర్జెన్సీగా మరి ప్రతి వార్డులో కూడా మున్సిపాలిటీ మొత్తం అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజలకు అవేర్నెస్ కలుగజేస్తూ, అలాగే ఇవన్నీ కూడా క్లీన్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి వార్డులోనూ కూడా పిచ్చి కంపలు, పిచ్చి మొక్కలు కూడా ఎక్కడనుంటే రోడ్లు పక్కన ఉన్నాయి మాత్రం మున్సిపల్ వర్కర్స్ అంతా కూడా తొలగిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి దీనికి ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన, చాలా బాగా స్పందిస్తున్నారు, మెచ్చుకుంటూ ఉన్నారు. సార్, గతంలో 5 ఏళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, మా ఇంటి ముందు చెత్త కూడా కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి వర్షం వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా డ్రైనేజీల్లో. కోడూరు మండల పరిధిలో పలు ఎస్టీ కాలనీల సమస్యలు పరిష్కారం చేయాలని యానాది మహానాడు జిల్లా అధ్యక్షులు మంగళగిరి శ్రీనివాసరావు కోరారు. కోడూరు మండల పరిధిలో పలు ఎస్టీ కాలనీల సమస్యలు పరిష్కారం చేయాలని యానాది మహానాడు జిల్లా అధ్యక్షులు మంగళగిరి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు అవనిగడ్డలోని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కార్యాలయంలో ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకటరామును కలిసి తమ సమస్యలు వివరించి వినతి పత్రం సమర్పించారు. కోడూరు మండల పరిధిలోని శ్రీరాంపురం కాలనీలో 20 గృహాలు స్లాబులు పగిలిపోయి పెచ్చులు రాలిపోతున్నాయని తెలిపారు. ములిపాలెం పరిధిలోని హరిపురం ఎస్టీ యానాది కాలనీలో వీధి లైట్లు లేవని తెలిపారు. తమ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లకు పంచాయతీ ఇంటి పన్ను వేయకపోవడంతో కనెక్షన్లు రావట్లేదన్నారు. ఉల్లిపాలెం ఎస్టీ కాలనీలో ఎన్టీ రామారావు యోజన పథకంలో సంఘం కట్టి నిలిపివేసిన 20 గృహాలు పూర్తి చేయాలన్నారు. ఈ సమస్యలపై తక్షణమే స్పందించిన మండలి వెంకటరాం ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులతో మాట్లాడి తాగునీటి సమస్య, వీధి లైట్ల సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని సూచించారు. విద్యార్థులు చదువులో గొప్పగా రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టీడీపీ, జనసేన నాయకులు ఆకాంక్షించారు. 26వ డివిజన్ ఎస్టీ ప్రాథమిక పాఠశాలలో విధులకు పాఠ్యపుస్తకాలతో పాటు విద్యా సంబంధ కిట్లను ఉచితంగా అందించారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారం, బెల్ట్, నోట్ బుక్స్, నిఘంటువు, బ్యాగ్లను టీడీపీ, జనసేన నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి అధిక మొత్తంలో నిధులను వెచ్చిస్తోందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మోటమర్రి బాబా ప్రసాద్, బొడ్డు నాగరాజు, జనసేన నాయకుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 22వ డివిజన్
దేవుని తోటలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి బాలికలకు ఈ రోజున మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారి చేతుల మీదుగా వారికి బ్యాగ్స్, బుక్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. గతంలో కూడా బాబా గారు ఉండగా ఇటువంటి అనాథ కాలనీ మీద చాలా దృష్టి పెట్టేవారు. ఎందుకంటే విద్య ఒకటే వీళ్ళ ఎదుగుదలకి మార్గం అని చెప్పి మరి వాళ్ళు చాలాసార్లు కూడా యానాల కాలనీ డెవలప్మెంట్ కోసం కానీ స్కూల్స్ అభివృద్ధి గురించి కానీ గతంలో వారు మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పుడు ఈ డెవలప్మెంట్లో వారు భాగస్వామ్యం తీసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఈ రోజున కొత్తగా ఏర్పడినటువంటి ఈ నూతన ప్రభుత్వంలో యానాల కాలనీ అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని, వాటికి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీ బాలశౌరి గారు, అలాగే బండి రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల నాయకులు నారాయణరావు గారు, బాబా ప్రసాద్ గారు అందరూ కూడా కలిసి మచిలీపట్నం ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీ అన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా పిల్లలకి బోధన చేస్తున్నారు, మంచి ఆహారం అందిస్తున్నారని చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి ఎస్టీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 22వ వార్డులో ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి మరి ఈ పిల్లలందరికీ కూడా గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేవుడి తోటలో ఈ బిల్డింగ్లన్నీ కట్టించడం కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలోనే కట్టించారు. గతంలో పాలకులు ఇక్కడేం కట్టేలా చాలా మన్నేలా. ఎందుకంటే ప్రభుత్వ ధ్యేయం కూడా ఇలాంటి మంది ఎస్టీ పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలి, భవిష్యత్తులో బాగా చదువుకుని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగంగా కానీ అభివృద్ధి పదంలో చెందాలనే ఉద్దేశంతో ఈ పిల్లల్ని ఈ రంగా ప్రోత్సహించడం, మరి ఇలాగ బట్టలు కానీ పుస్తకాలు కానీ ఇట్లాంటి మధ్యాహ్న భోజన పథకంలో భోజనం కానీ ఏర్పాటు చేయడం మరి గవర్నమెంట్ సదుద్దేశం. మరి ఈ కార్యక్రమానికి మరి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన నియోజకవర్గ మంత్రివర్యులు మరి కొల్లు రవీంద్ర గారు కానీ, మరి మన మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా గారు, మరి జనసేన నాయకులు గడ్డం రాజు గారు, మరి సుధాకర్ గారు. విద్యతోనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చక్కటి నిర్ణయాన్ని తీసుకుని పిల్లలకి బ్యాగు, పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం పథకం వాళ్ళకి అన్నింటి కూడా ఈ ఎస్సీ కాలనీలో వాళ్ళందరూ కూడా పూర్తిగా అందజేయడం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ బోల్డ్ పిల్లలందరూ కూడా కాగితాలు ఏరుకోవడానికి మరి అనేక రకాలుగా అటుకి ఇటుకి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా తీసుకొచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేసి మరి చంద్రబాబు గారి నిర్ణయం ఒకటే, ప్రతి పిల్లవాళ్ళు చదువుకోవాలి, చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ కుటుంబం భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వారి ఆలోచన. మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన అదే. మరి మన మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు మరి స్కూల్లో బ్యాగులు, పుస్తకాలు అవి కూడా పంచిపెడతాం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అట్లాగే మరి చాలామంది పిల్లలందరూ కూడా కాగితాలు ఏరుకోవడానికి బయటికి వెళ్ళిపోతున్నారు. టీచర్లు అందరితో కూడా మాట్లాడి మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా వీళ్ళందరూ కూడా చదువు మీద దృష్టి పెట్టేందుకు వాళ్ళతో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తల్లికి ఒక మొక్క పేరుతో బీజేపీ నాయకులు మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ తమ తల్లితో కలిసి లేదా తల్లి చిత్రపటంతో ఒక మొక్క నాటి వివరాలను సరళ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్న ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు, పార్టీ నాయకులు పంతం గజేంద్రరావు, ఎన్ రాము తదితరులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి మొక్క నాటాలి, పర్యావరణ పరిరక్షణ రక్షించాలనేటువంటి సంకల్పంతో దేశవ్యాప్తంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజాబాబు గారు మేమందరం కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే జూలై నెలలో చక్కటి వర్షాలు పడతాయి, ఏ మొక్క పెట్టినా బతుకుతుంది, పర్యావరణ పరిరక్షణకి బాగా పనిచేస్తుంది. అలాగే మన యొక్క ఈ పర్యావరణ రక్షణ కాపాడటం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క ధర్మం. అది ఆ ప్రకారంగా కూడా ప్రధాని గారి పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ నెల 6వ తారీఖు వరకు కూడా మరి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రతి కార్యకర్త, ప్రతి వ్యక్తి కూడా మరి అమ్మ పేరు మీద
మనమే కాకుండా మన తల్లి పేరు మీద తల్లిని కూడా పెట్టుకుని చేసేటువంటి కార్యక్రమం ప్రతి కార్యకర్త చేయాలనేటువంటి మంచి సంకల్పం అనేటిది మనందరం కూడా ఇది శుభపరిణామం. ఆ దశగా మనందరం కూడా తల్లితో చేయాలి. తల్లి లేని ఎడల కనీసం ఫోటో పెట్టుకున్న ఆ మొక్కలు నాటాలనేటువంటి ప్రధానమంత్రి గారి ఆకాంక్ష. ఆ దిశగా మేమంతా కలిసి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ మరియు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి బృందేశ్వరి గారు ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఇది అమ్మకం మొక్క అనే కార్యక్రమం. అది ఇదే నెలలో, ఎందుకంటే ఇది వర్షాకాలం, మెయింటెనెన్స్ కూడా తక్కువ అవుతుంది. అదే యాసంకాలంలో పెడితే మనకి దాన్ని మెయింటెనెన్స్ కానీ నీళ్లు పోయటం కానీ కష్టం అని చెప్పి ఈ వర్షాకాలం స్టార్ట్ అవగానే పార్టీ పిలుపునిచ్చి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా విధిగా మొక్కలను పాతడమే కాదు అండ్ పెంచే బాధ్యత కూడా పార్టీ కార్యకర్తలు తీసుకోవాలి. పెంచి పెద్ద చేసి వాడి యొక్క ఫలసాయాన్ని కూడా అనుభవించాలి. అది ప్రజలకు ఉపయోగపడాలి. అదేవిధంగా గ్రీనరీ పెంచితే సమాజానికి కూడా ఎంతో మేలు చేసిన అవుతాం. పూర్వం రోడ్డు పక్కన అనేక మొక్కలు ఫలవృక్షాలు, ఇది మామిడి కానివ్వండి, జామ కానివ్వండి, నిమ్మ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, అనేక వృక్షాలు పెంచడం వలన అది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు ఉపయోగపడతాయి. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంట, అలాగే ప్రతి వాడలోనూ, ప్రతి సందులోనూ, అమ్మ పేరిట ప్రతి ఇంట్లోనూ ఒక మొక్క నాటాలని చెప్పి ఆయన పిలిపివ్వటం జరిగింది. అలాగే మేము ఇక్కడ నాటాము. అది కూడా ఎట్లాగంటే అది దాన్ని సంరక్షణ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనం చేయాలి. అది ఎంతో సమాజానికి ఎంతో మేలు వస్తుంది. అలాగే ఇప్పుడు పర్యావరణానికి చాలా వేడిగా ఉంది. అది ఈ మొక్కలు నాటడం వల్ల చాలా వర్షాలు కూడా ఎక్కువ పడి మన పంటలు కూడా బాగా పండుతాయని చెప్పి ఆయన ఉద్దేశం. అలాగే అందుకనే ఈరోజు రాజబాబు గారి ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ ఒక మామిడి మొక్కను, ఒక అశోక చెట్టుని నాటడం జరిగింది. అవి కూడా చాలా పర్యావరణానికి ఎంతో ఉపయోగపడతాయి. మనకి మంచి రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు భారీగా పింఛన్లు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎస్టీ కాలనీలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు భారీగా పింఛన్లు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎస్టీ కాలనీలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా అంగవైకల్యం కల వారికి 15,000 రూపాయల పెన్షన్ అందించడం పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు నారాయణ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం బాబా ప్రసాద్, బొడ్డు నాగరాజు, జనసేన నాయకుడు గడ్డన్ రాజు మరియు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద వర్గాల వారికి, వికలాంగులకు ఎక్కువ పెన్షన్లు పెరగడం జరిగింది. ఎందుకనంటే పేద వర్గాలని ఉన్నత స్థాయిలకి తీసుకెళ్ళడానికి, వికలాంగులు వాళ్ళు పడుతున్న కష్టాలను తీర్చడానికి ఈ పెన్షన్లు గవర్నమెంట్ పెంచింది. వికలాంగులకైతే, మామూలు వికలాంగులకైతే 6,000, అలాగే మంచానికి ఇంకా సివియర్గా ఉన్న వికలాంగులకైతే 15,000 చొప్పున పెన్షన్లు పెరిగినాయి. 1వ తారీఖున అందరికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ సంతోషకరమైనటువంటి విషయాన్ని మీ అందరికి చెబుతూ, ఈ సంతోషకరమైనటువంటి రోజున వికలాంగులందరూ కలిపి శారీరకంగా వికలాంగులు కానీ మానసికంగా బలవంతులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిన వెంటనే తమతో పాటు ఉన్నటువంటి పేదలకు సహాయం చేయాలని చెప్పి ఈ రోజున వికలాంగుల సంక్షేమం తరపున సంఘం వాళ్ళు ఇక్కడ పేదలకు అన్నదానం చేయడం అనేది చాలా సద్భుతోవ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు వీరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో తొలిగా పెన్షన్ని పెంచి 1వ తారీఖునే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకుల చేత వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. వికలాంగుల సంక్షేమం తరపున అనేక కోరికలను వాళ్ళు ఇక్కడ వెలిపించడం జరిగింది. ఎందుకంటే వారి కోరిన ప్రతిదీ కూడా న్యాయసమ్మతమైనది. వాళ్ళకు ఒక సంక్షేమం కావాలి, వాళ్ళు కూడా సమాజంలో ఒక మంచి నాయకత్వంలో వాళ్ళు బ్రతకాలనే విధంగా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు కూడా పెన్షను 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తాం. 3,000 వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తాం. అట్లాగే మంచం మించి లేకుండా మంచం మీదే పడుకుని, బెడ్ మీదే పడుకున్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామనేది చరిత్రలో సువర్ణాక్షరంగా మిగిలిపోయింది ఈరోజు. ఎందుకంటే గతంలో ఎవరూ చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని వికలాంగులకి అండగా నిలబడ్డారు, వాళ్ళ కుటుంబాలకి రక్షణగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.